భరితమైపోయిందట. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వ 11,000 సంవత్సరాలు ఈ భూమి మీద దివ్యమైనటువంటి ధార్మిక పరిపాలన రామచంద్రమూర్తి చేసినాడు. ఈ భూమి అంతా కూడా రామరాజ్యమయం చేసి భూమి మీద ఉన్నటువంటి సకల జీవులందరినీ కూడా సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్సమేతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహించినాడు. ఇది రామాయణ కథ. చూసారా, రామాయణం అవుతుందా లేదా అని చాలా మంది అయిపోయిందా అండి? ఇలా అగగొడతారండి. అగగొట్టడం అనేటువంటిది మన చేతిలో ఉన్నటువంటి పని. రామాయణం అనేటువంటిది ఇలా చెప్పాలి అంటే అరగంటలో చెప్పొచ్చు. కానీ సరే, మనకు ఉన్నటువంటి సమయం సందర్భాన్ని ఒట్టుకొని మనం మీకు చెప్పాను కదా, కొద్ది వరకు నేను చెప్పగలను అని. మరలా ఎప్పుడైనా మనకు వీలైనప్పుడు తప్పనిసరిగా పెట్టుకుందాం. ఒక చక్కటి సన్నివేశం ఈ రోజుతో మనకు ముగుస్తుంది. మరి నేను సంకల్పించినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు 2 రాష్ట్రాలు చెప్పుకోవాలి. నేను మొదలుపెట్టినప్పుడు ఒక రాష్ట్రం, కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టి మరల తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఇదే వేదిక మీద అప్పుడు నా కోరిక ఏమిటంటే పొద్దున్నే అనుకుంటున్నా, ఈ పక్కన ఈ ఖాళీ స్థలం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రవచన మందిరము కళ్యాణ మండపం కట్టి ఉన్నప్పుడు ఆ కొత్త ప్రవచన మందిరంలో అద్భుతమైనటువంటి ఈ రామాలయంలో మరల మనం ఇప్పుడు చెప్పినటువంటి పట్టాభిషేకం జరగాలి. ఆ బాధ్యతంతా మీది, నాది కూడా. నేను చెప్పాను రామకృష్ణరావు గారికి, అయ్యా నన్ను ఏం చేయమంటారు, నేను ఏం చేయమన్నా నేను సహాయం చేయడానికి సిద్ధం. ఏ రకమైనటువంటిది వాటా సహాయమా లేకపోతే ఇంకోట, ఎందుకంటే రామాలయానికి సహాయం చేయడం అంటే అసలు అవకాశం దొరికినందుకు మనం ఆనందపడాలండి. భగవంతుడికి సేవ చేసేటువంటి భాగ్యం దొరికినందుకు మనం ఆనందపడాలి. కాబట్టి ఆ భాగ్యం నాకు ఇమ్మని నేను ప్రార్థన చేశాను. కాబట్టి ఎలా ఆదేశించినా ఇక్కడ మొదలు పెట్టాం. అది చాలా ఆనందం. ఎందుకంటే మొదటి రోజుకు ఈ రోజుకు చాలా వ్యత్యాసం ఉంది. మొదటి రోజు ఇవాళకి చూస్తే మరి ఎంత వ్యత్యాసం కనిపిస్తూ ఉన్నది. గొప్ప ఏమిటి అంటే చెప్పడం కాదు, వినడం కాదు. అందుకే నేను ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తా, నేను చెప్పడం కాదండి, ఈ గొప్పంతా రామ కథలో మాత్రమే ఉన్నది. కాబట్టి ఆ రామకథను ఏదైనా మీకు కొద్ది భాగం నేను అందించగలిగానంటే నాకున్నటువంటి అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి ప్రజ్ఞ వల్ల ఏమాత్రం కొద్దిగా అందించగలిగినా మీరు అందుకున్న నా జన్మ సార్థకమైనట్టుగానే నేను భావన చేస్తా. ఇదంతా మా గురువు గారి యొక్క అనుగ్రహం వల్ల ఇక్కడ కూర్చొని ఈ శ్లోకం ఇలా చెప్పగలుగుతున్నానంటే ఇది ఏది కేవలం నా శక్తి కాదు, కేవలం మా గురుదేవుడైనటువంటి బ్రహ్మశ్రీ పౌరాణిక సార్వభౌములు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క అపార అనుగ్రహ వర్షమే ఇలా చెప్పించగలిగింది. అలాగే శృంగేరి జగద్గురువు యొక్క మహత్తరమైనటువంటి పరిపూర్ణమైన అనుగ్రహం, ఈ అనుగ్రహంతో ఇక్కడ కార్యక్రమం మొదలుపెట్టా. ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది. చక్కగా ఆ కళ్యాణంతో మన రామాయణం సమాప్తం. కాబట్టి కళ్యాణం ఇప్పుడు సరిగ్గా 7:30 ఒక 40 నిమిషాల్లో మనకు కళ్యాణం ముగుస్తుంది. 40 నిమిషాల తరువాత ఇంకా మన కళ్యాణ ప్రసాదం తీసుకొని తలంబ్రాలు పోసుకొని ఇవాళ మన ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. అలాగే మీ అందరికీ కూడా తెలుసు కదా, ఇది నెక్స్ట్ మరుసటి డిస్టిక్ మరుసటి జిల్లా నిజామాబాద్ వాళ్ళు అడుగుతున్నారు. నిజామాబాద్ లో ఇది వచ్చే నెల అక్కడ జరుగుతుంది. ఆ తర్వాత అనంతపురం జిల్లా వాళ్ళు అడిగారు, ఇవాళే ఫోన్ చేశారు. అనంతపురం జిల్లాలో జరుగుతుంది. ఆ తర్వాత కరీంనగరంలో జరుగుతుంది. ఆ తర్వాత విజయనగరంలో జరుగుతుంది. విజయనగరంలో చక్కగా ఏర్పాటు చేస్తామన్నారు. ఇలా మొత్తం ఆంధ్రదేశంలో ప్రతి చోట ఇక్కడ ఉన్నటువంటి ఈ రాముల వారి సీతమ్మ వారి విగ్రహాలకు కళ్యాణం నా రామాయణ ప్రవచనం ఇది దిగ్విజయంగా జరగాలని మీరందరి యొక్క ఆశీస్సులను నేను ప్రార్థన చేస్తున్నా. అందరూ కూడా సంకల్పించారు. ఇక్కడ మంచి కార్యక్రమం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి అడగ్గానే అవకాశం ఇచ్చినటువంటి మా సోమశేఖర్ గారికి శతకోటి ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. అలాగే మా రామకృష్ణరావు గారు, అచ్యుతరామారావు గారు, అలాగే విశ్వనాథం గారు, పేరున మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నిన్న చెప్పిన ప్రకారంగా ఎవరైనా సరే మీ అందరి గోత్రనామాలతో కళ్యాణం జరగాలి అంటే నేను చెప్పినట్టుగా మీ అడ్రస్ను, మీ యొక్క గోత్రము ఆయనకు వివరంగా అక్కడ రాసికిచ్చి
చేసినట్లయితే తప్పనిసరిగా మీకు ప్రసాదాన్ని కూడా పంపించడం జరుగుతుంది. దానికి ఇచ్చేటువంటి ద్రవ్యం కేవలం తలంబ్రాలకు రామ కళ్యాణానికి మాత్రమే వాడడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలకు మీరందరి యొక్క సంపూర్ణమైన సంపూర్ణ